మీరు స్టార్ట్ చేయండి. కూర్చొని తెలంగాణ విద్యారంగ చరిత్రలో ఈరోజు తెలంగాణ జాగృతి ఒక సంచలనాన్ని ప్రకటించబోతుంది. గత 19 సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి సూర్యుడు ఏ విధంగానైతే పలు కిరణాలను వెదజల్లుతూ లోకాన్నంతా వెలిగిస్తాడో అదేవిధంగా తెలంగాణ జాగృతి ప్రజలకు సంబంధం ఉన్నటువంటి అన్ని అంశాలలో పనులు చేస్తూ తెలంగాణ ప్రజానీకానికి అండదండంగా నిలుస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ పనిని ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తూ ఈరోజు తెలంగాణ జాగృతి పక్షాన తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ సంస్థని మనం మాన్యులు తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుట్ల కవిత గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతున్నాం. కేవలం ఉపాధ్యాయ లోకానికే కాకుండా విద్యార్థులకు విద్యా వ్యవస్థకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుంది. ఆ మేలు ఎలా జరుగుతుందనేది భవిష్యత్తులో మనమందరం కూడా చూడబోతున్నాము. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాల ఉపాధ్యాయులందరికీ కూడా మన తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్లో భాగస్వామ్యం అనేది ఉంటుంది. అందరి సమస్యలని తన సమస్యగా భావిస్తూ అందరి సంతోషాలని తన సంతోషాలుగా భావిస్తూ అందరి కోసం పోరాటం చేసే తత్వం మన కవితక్క గారిది. ఆ తత్వం ఈరోజు ఉపాధ్యాయులందరికీ కూడా ఒక అండగా నిలబడబోతున్నటువంటి దృశ్యాన్ని మనం ఈరోజు ఆవిష్కరించుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, కేజీబీవీ ఉపాధ్యాయులు, అలాగే గురుకులాలకు సంబంధించిన ఉపాధ్యాయులు అందరూ కూడా ఈనాడు మన కార్యక్రమానికి వచ్చారు. అక్క వేలి పట్టుకొని ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ కూడా ఛేదించడానికి, విద్యా వ్యవస్థ మెరుగుపడడానికి, ముందుకు కదలడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా మనం తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ పేరుతో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. దానికి సంబంధించినటువంటి లోగోను కవితక్క గారు ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన అనంతరం అక్క తమ సందేశాన్ని ఇస్తారు. టీజేటీఎఫ్ ఆవిర్భావానికి సూచికగా మనం లోగోను ఆవిష్కరించుకుంటున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో మన ఆమోదాన్ని తెలియజేద్దాం. జై తెలంగాణ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, జై తెలంగాణ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, జై జాగృతి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. తెలంగాణ జాగృతి టీచర్ ఫెడరేషన్ ఆలోచనలు బీజం వేసిన నాటి నుండి ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వీరభద్రం సార్, గెస్టెడ్ హెడ్ మాస్టర్ వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ సభకి ఇచ్చేసి ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి లోగోని ప్రారంభించిన అక్కకు ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇది ఈనాటి సమావేశానికి ఇచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షురాలు అక్క గారికి, సమావేశంలో వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయ సంఘ మిత్రులకు, తోటి సహచరులకు, కేజీబీవీ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు, మోడల్ స్కూల్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు, తెలంగాణ జాగృతి కార్యకర్తలకు, అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాటి కోరిక అక్క మనసులో ఎప్పటి నుంచో ఉన్నాం. మేము అక్కడి నుంచి ప్రతి నిమిషం అడుగుతూనే ఉన్నాం. ఇవాళ తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థని ప్రారంభించిన నాడు ఒకే ఒక్కటిగా నిలబడి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక విభాగాల్లో పనిచేస్తూ అనేక సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి సంస్థ. దానికి చరిత్రలో లిఖించబడ్డటువంటి అక్కకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నో సమస్యల పట్ల పోరాడుతూ ఈరోజు ఉపాధ్యాయ వర్గాల్లో కూడా, ఉద్యోగ వర్గాల్లో కూడా మనం కంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో సుమారు ఆల్ మేనేజ్మెంట్స్ కలిపి 30,000 పాఠశాలలు ఉంటే అందులో 130,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. వారికి దశాబ్దాల నుంచి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటి మీద సోదర సంఘాలు ప్రయత్నం చేస్తున్నా కానీ ఇంకా సమస్యలుగానే మిగిలిపోతూ ఉన్నాయి. అదేవిధంగా తాత్కాలికంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అంటే పర్మనెంట్ కాకుండా ఇంకా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కేజీబీవీలో ఉన్నారు, తర్వాత సాక్షర భారత్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరి తరపున కూడా అక్క ఇనిషియేట్ తీసుకొని వారి సమస్యల్ని కూడా పరిష్కరించాలనేటటువంటి లక్ష్యంతో మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయులే కాదన్నా ఆల్ మేనేజ్మెంట్స్ని కూడా మనం క్లబ్ చేసుకొని ముందుకు పోవాలి. అవసరమైతే ఇవాళ రాష్ట్రంలో 10,000 ప్రైవేట్ పాఠశాలలు, అన్ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. అందులో కూడా సుమారు 110,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా సక్రమంగా లేవు. వారి పక్షాన్ని కూడా పోరాటాలు చేయని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్సే అక్క దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని అక్క ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి పోరాటంలో భాగంగానే దీన్ని కూడా ఇనిషియేట్ తీసుకొని ఒక ఉద్యమ స్థాయిలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సంఘంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో ఉంది. ఇవాళ సోదర సంఘాలు సుమారు ఒక 50 పైన ఉన్నాయి, 54-55 సంఘాలు ఉన్నాయి. కానీ మేజర్గా ఒక 3 నుంచి 4 సంఘాలు మాత్రమే ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాయి. ఇంకా దాంట్లో క్యాడర్ వైజు, క్యాస్ట్ వైజ్ సంఘాలు అనేటటువంటి వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కాదు, మనం అందరితో కలిసి పనిచేయాలి. జేఎస్సీలో లేనటువంటి సంఘాలతో కూడా మనం క్లబ్ చేసుకొని ముందుకు పోవాలి. వారి సమస్యల పట్ల కూడా మన వాయిస్ వినిపించాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ అక్క ముందుకు వచ్చింది. అందుకు ఉపాధ్యాయ లోకం తరపున, ఉద్యోగ లోకం తరపున అక్కకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమం ద్వారా ఇవాళ బలమైన సంకేతాన్ని అక్క ఉపాధ్యాయుల సమస్యల పట్ల వెనక ఉన్నది అనేటటువంటి ధైర్యాన్ని మాకు ఇచ్చింది. అక్క మీరు ఇచ్చినటువంటి ఈ సహకారానికి, ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మీరనేది ఒక లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్నారు. ఎంత ఇబ్బంది అయినా కానీ మీకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఆ లక్ష్యంలో మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నందుకు అక్క మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు తీసుకునేటటువంటి ఉపాధ్యాయుల సమస్యల పట్ల కానీ, ఉద్యోగుల సమస్యల పట్ల కానీ, తాత్కాలిక టెంపరరీ ఎంప్లాయీస్ పట్ల కానీ తీసుకునే ప్రతి కార్యక్రమానికి మీరు హాజరవ్వాలి. దానికి తగ్గట్టుగానే కొంత పోరాటం చేస్తే వారి సమస్యలు పరిష్కారం అవుతాయి. దాని ద్వారా తెలంగాణ జాగృతి పట్ల అంకితభావంతో పనిచేసేటువంటి మీకు అందరికీ కూడా మంచి పేరు వస్తుంది. మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి అనేటటువంటి లక్ష్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం నాకు జీవితంలో ఇదే అవకాశం. అక్క దగ్గర కూర్చోవడం అనేది గత 15 సంవత్సరాల నుంచి నా పోరాటం. అక్క దగ్గర కూర్చోవాలనేది ఈరోజు కళ నెరవేరింది. దానికి అక్కకు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇదే విధంగా ఉపాధ్యాయ సమస్యల పట్ల పూర్తిగా అక్కకి అవగాహన ఉంది. మేమే కాదు, ఇంకా గతం నుంచి కూడా అక్కది నోటీసులు వస్తూనే ఉన్నాయి. కామన్ సర్వీస్ రూల్స్ మీద ఢిల్లీలో పార్లమెంట్లో కూడా అక్క అనేక సమావేశాల్లో మాట్లాడటం జరిగింది. దాని మీద కొంత చేసింది. అదేవిధంగా కేజీబీవీలకు రావాల్సినటువంటి శాలరీస్, ఎండిఎంలోకి రావాల్సినటువంటి వాళ్ళ శాలరీస్ 1000 రూపాయల నుంచి 3000 పెంచడంలో కూడా అక్క పాత్ర గణనీయంగా ఉంది. ఇట్లా అక్కకి ఏ రోజు సంబంధాలు లేకపోయినా కానీ ఎవరైతే రిప్రజెంటేషన్ ఇస్తారో వాళ్ళు వచ్చి కోరిన దాన్ని బట్టి వెంటనే దాన్ని అధికారుల దృష్టికి తీసుకోవడం, సమస్యను సాధించడంలో అక్కకి మొదటి నుంచి అలవాటు ఉంది. కాబట్టి మేము ఇప్పుడు చేసేటటువంటి రిప్రజెంటేషన్ అనేది అక్కకి చాలా తేలికైన పని.
రెండోది ఉపాధ్యాయ లోకానికి ఉన్నటువంటి ప్రతి సమస్య మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆ సమస్యల పట్ల అక్క ప్రశ్నిస్తూ అడుగుతూ పోరాటం చేయాలనేటువంటి దిశానిర్దేశాలు చూపిస్తూ ఉపాధ్యాయ సంఘాన్ని ప్రారంభిస్తున్నారు. అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మన కేజీబీవీ నుండి వచ్చిన సుజాత గారు కేజీబీవీకి ఉండే ప్రత్యేక సమస్యల గురించి మాట్లాడవలసింది కోరుతాం. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ ఉన్న మా తోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం. ప్రత్యేకంగా కేజీబీవీలు ఏర్పడి గత 20 సంవత్సరాల నుండి కూడా కేజీబీవీలలో అనేక సమస్యలు, ఒక 6,000 జీతం నుండి స్టార్ట్ అయిన కేజీబీవీలు కేసీఆర్ సార్ వచ్చిన తర్వాతనే 26,000 జీతం, అప్పటిదాకానే పిఆర్సీ అందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పిఆర్సీ అన్న తర్వాత కేజీబీవీ టీచర్స్కు పిఆర్సీ మొదలైంది. అప్పుడే ఒక సిఆర్టీకి 26,000 జీతం. ఇప్పటి వరకు కూడా నెల నెల జీతాలు రావు. కేజీబీవీస్ 571 కేజీబీవీస్లా ఒక్క కేజీబీవీలా 20 మెంబర్స్ టీచర్స్ వర్కర్స్ మొత్తం లేడీసే. నైట్ డ్యూటీలు లేడీసే. చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి కంపల్సరీ నైట్ డ్యూటీ చేయాలి. చాలా కష్టంగా ఉంది. కేర్ టేకర్ పెట్టండి అని ఎన్నో ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత మొన్న కూడా లేటెస్ట్గా గత 4-5 నెలల క్రితం కూడా మేము ప్రతి డిస్టిక్ ధర్నా కూర్చొని 21 రోజు ధర్నా చేయడం కూడా జరిగింది. సమ్మె చేసినాము. అయినా కూడా శాలరీ పెంచడం కాదు కదా, శాలరీ కూడా రాలేదు. చాలా కష్టమైంది ఒక్కొక్కరికి. అంటే పేదవాళ్ళు కూడా ఉంటారు కదా, ఇంట్లో సామాన్ కొనుక్కోవడానికి కూడా కష్టంగా ఉన్న రోజులు. 21 నెల జీతం ఇప్పటికీ రాలేదు. సమ్మె జీతం ప్రతి గ్రూప్లో, కేజీబీ గ్రూప్లో, సమగ్ర శిక్ష గ్రూప్లో సమ్మె జీతం ఎప్పుడు వస్తుంది, సమ్మె జీతం అదే మా సమస్యలు. ఇప్పటికీ అక్క పిలిచి కేజీబీకి యూనియన్ ఉందా, కేజీబీకి అసలు యూనియనే లేదు ఇప్పటికీ. అలా చేసేవాళ్ళు లేడీస్. ఒక ఎస్ఓ నుండి ఒక వాచ్మెన్ దాకా స్కావేజర్ ప్రతి వాళ్ళు లేడీస్. అందుకే లేడీస్ ఉన్నారు కాబట్టి సమస్యలు ముందు గదలడం లేదు. అక్కకి చాలాసార్లు ఎంపీగా ఉన్నప్పుడు కూడా అక్కకి యాద్ చేసిన, మన కేటీఆర్ అని అక్కడికి వచ్చినప్పుడు కూడా రిసెప్షన్ ఇచ్చిన తర్వాత ఏంటని అక్క జీతం పెంచారు. మీకు కూడా చెప్పిన, ఏం భయపడకురా నేను ఉన్నా అన్నారు. ఇప్పుడు మమ్మల్ని పిలిచి మా సమస్యలు చెప్పండి అనడం నాకు చాలా సంతోషంగా ఉంది అక్క. ఒక్కొక్కరికి ఎంత జీతం అంటే ఎస్ఓకి ఒక జీతం, సిఆర్టీలకు ఒక జీతం, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి ఒక జీతం, వొకేషనల్కి ఒక జీతం, వంట మనుషులు మబ్బులు వస్తారు అక్క. మబ్బులు వచ్చి రాత్రి దాకా వంట చేస్తారు లేడీసే. వాళ్ళకు కూడా 9,800 జీతం అక్క. వాళ్ళు బయటకు పోతే కూడా అంత ఎక్కువ వస్తుంది, సంపాదిస్తారు. కాకపోతే కేజీబీలు ఉంటే ఇప్పటికన్నా గవర్నమెంట్ అవుతుంది కావచ్చు అని పాపం వాళ్ళ ఏజ్ కూడా అయిపోతుంది. హెల్త్ కార్డులు లేవు. వంట చేసేటోళ్ళకు, టీచర్లకు చాలామంది యాక్సిడెంట్లు అయి చనిపోయారు, టెన్షన్తో చనిపోయారు. చాలామందికి హార్ట్ వచ్చి చనిపోయారు. నైట్ డ్యూటీలు చేసి ఇంటికి వెళ్ళాలని అడావిడిలో యాక్సిడెంట్లు అయినాయి. ఇన్ని సమస్యలలో ఉన్న కేజీబీలను ఆదుకోవాలని కోరుకుంటున్నా అక్క. థ్యాంక్ యూ అక్క. ఈరవేణి రాజ్ కుమార్ గారు ప్రిన్సిపల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడాల్సిన కోరుతున్నాను. జై తెలంగాణ. మోడల్ స్కూల్ బృందానికి ప్రిన్సిపల్ అసోసియేషన్గా గత 3-4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. రీసెంట్గా కూడా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మా జాడి సీనన్న నిన్న ఫోన్ చేసి ఆ అక్కతోని, ఒక అక్క మాట్లాడంగానే ఆహ్వానించగానే రావడానికి ఒక బ్యాక్గ్రౌండ్ కారణం కూడా ఉంది నాకు. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకునిగా నాకు తెలంగాణ భవన్తో కానీ, తర్వాత ఉద్యమకారులతో కానీ, అక్కతో ప్రత్యేకంగా నేను కార్యక్రమాలలో గుంపుల గోవిందంలాగా పాల్గొన్నా కానీ వ్యక్తిగతంగా ఇక్కడ కూర్చోవడం ఇదే మొదటిసారి. ఆ అనుబంధం ఏదైతే ఉందో, ఆ అనుబంధానికి మళ్ళొకసారి అవకాశం వచ్చిందని నేను అనుకున్నాను నిన్న ఫోన్ చేయగానే. అందుకే సెకండ్ థాట్ లేకుండా సినన్నకు నేను చెప్పిన, నేను మార్నింగ్ వస్తున్నా అన్న అని చెప్పేసిన. రావడంతోనే డైరెక్ట్గా రావడం జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్. సో అంతకుముందు విద్యార్థి ఉద్యమ నాయకునిగా ఉన్నప్పటికీ, లేదా ఇప్పుడు ఉపాధ్యాయ లోకానికి నాయకుడిగా ఉన్నప్పటికీ తేడా ఏం లేదు, ఉద్యమంలో తేడా ఏం లేదు. బట్ సమస్యలన్నీ అక్కడ ఉన్నాయి.
ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నాయి, తెలంగాణ రాకముందు ఉంది. కాకపోతే ఇప్పుడు కొంచెం గౌరవం, ఆత్మగౌరవం అనేది ఉంది. కాబట్టి దాంట్లో ఒక స్టేట్ లీడర్ అంటే రాష్ట్ర స్థాయి రిపీటెడ్ లీడర్ కావచ్చు, లేదా పొలిటికల్ పార్టీ కావచ్చు, ఉపాధ్యాయ లోకాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి మీ సమస్యలు చెప్పండి అని అడిగిన దాఖలాలు ఇంతకుముందు చరిత్రలో ఎక్కడ లేవండి. మొట్టమొదటిసారిగా ఒక రిపీటెడ్ లీడర్ అంటే రాష్ట్రంలో ఒక భవిష్యత్తు ఆశాకిరణం అనుకున్న లీడర్ ఉపాధ్యాయ లోకాన్ని పిలిచి అసలు ఏంది ప్రాబ్లం, ఏంది మోడల్ స్కూల్స్ ఏంది, కేజీబీవీ ఏంది, హై స్కూల్స్ జడ్పీ స్కూల్ ఏంది, అసలు ఇంకా గురుకులాలు ఏంది, మీ బాధలు చెప్పండి అని సావధానంగా విని వీళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఆ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే దాని ద్వారా ఫైట్ చేయొచ్చు, నా అవసరం ఉన్నప్పుడల్లా నేను రావచ్చు, వాళ్లకు నేను సంఘీభావం ప్రకటించవచ్చు, అవసరమైతే ఎవరితో మాట్లాడాలనో ఆ వేదిక దగ్గర కూడా పోవచ్చు అనే ఒక ఆలోచన రావడం, దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం, ఇక్కడికి మమ్మల్ని కూర్చోబెట్టడం, వినడం, మా అందరి తరఫున ఉపాధ్యాయ లోకం అందరి తరఫున అక్కకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాక. ఒక మేధావి వర్గం అనుకుంటాం టీచర్లందరూ కూడా, ఏదైతే మనకు సమాజంలో ఎవరైనా ఏదైనా ఆలోచన పంచుకోవాలనుకున్నప్పుడు మేధావి వర్గంతో పంచుకోవాలని అనుకుంటారు. ఆ మేధావి వర్గానికి సంబంధించిన ఉపాధ్యాయ లోకం ఒక వింగ్ని ఏర్పాటు చేయాలని, తెలంగాణ జాగృతి తరఫున ఒక వింగ్ని ఏర్పాటు చేయాలని అక్క అనుకోవడం, దానిలో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలనుకోవడం మాకు సంతోషదాయకం. అంతకుముందు నాకున్న అనుబంధం ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళొకసారి పునరుత్తేజంతో మళ్ళీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాక, దానిలో భాగంగా మోడల్ స్కూల్స్ ఇష్యూలలో అన్నీ కాకుండా నేను 2-3 ఇష్యూసే చెప్తా. 010 మెయిన్గా అంటే స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఎన్నికైన ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఎన్నికైన మోడల్ స్కూల్ ఉపాధ్యాయ లోకం ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా 010 కింద రాలేదు. అది ఫినాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉంది. రెండవది 2013లో ఎస్టాబ్లిష్ అయిన మోడల్ స్కూల్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పటికి కూడా చాలా దయనీయం, హెల్త్ కార్డ్స్ అనేవి ఇప్పటికి లేవు, చాలా ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయక, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అసలు రెగ్యులర్ ఎంప్లాయీసా కాదా అనే ఆలోచన, అనుమానం అప్పుడప్పుడు మోడల్ స్కూల్ ఎంప్లాయీస్కి వస్తుంది. ఇంకో అయినా దయనీయమైన పరిస్థితి ఏంటంటే 30 to 40 మెంబర్స్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, రెగ్యులర్ ఉపాధ్యాయులు చనిపోయారు. చాలామంది వాటి హెచ్బిటీలు కూడా చనిపోయారు. రెగ్యులర్ ఉపాధ్యాయులకే ప్రొటెక్షన్ లేకుండా పోయింది. ఇంతవరకు కూడా ఎలాంటి కంపెన్సేషన్ లేదు ప్రభుత్వం నుంచి. తర్వాత కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కూడా రెగ్యులర్ ఎంప్లాయీగా ఉన్న మోడల్ స్కూల్ ఉపాధ్యాయ లోకానికి లేదు. దాని విషయంలో ఒక తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందక్క. 40 మంది అంటే 40 కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇప్పటికీ ఎలాంటి వాళ్ళకు దిక్కుమొక్కు లేకుండా ఉన్న పరిస్థితి వచ్చింది. దాంతో పాటుగా మోడల్ స్కూల్ 2013లో ఏర్పడినప్పటి నుంచి 2018 వరకు ఏదైతే సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ ఉందో కట్ అవ్వకుండా వచ్చింది. స్కూల్లో కొనలో పెట్టారు కానీ గవర్నమెంట్ తరఫున మనకు మ్యాచింగ్ గ్రాంట్ అనేది రిలీజ్ చేయలేదు. సో దానికి మ్యాచింగ్ గ్రాంట్ వస్తే ఉపాధ్యాయ లోకం అందరూ కూడా ఆ సిపిఎస్ లాభంలో పడే అవకాశం ఉంటుంది. ఇవి మేజర్ ఇష్యూస్ మోడల్ స్కూల్ తరఫున. మళ్ళొకసారి ఉపాధ్యాయులందరినీ ఆహ్వానించి దాంట్లో ఏదైతే పాత అనుబంధం ఉందో నాకు ఆ అనుబంధాన్ని మళ్ళొకసారి పునరుత్తేజంతో పనిచేయడానికి నన్ను ఆహ్వానించినందుకు, పిలిచినందుకు అక్కకు ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్ యూ. అట్లానే వేదిక మీద ఉన్నటువంటి జాడి శ్రీని గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. జై తెలంగాణ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మరి ఒక ప్రాంతంలో బాగా నష్టం జరుగుతుంది కనుక ఆ విప్లవాన్ని తీసుకురావాలని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మరి ఒక నిరాధారణకు గురైనటువంటి తెలంగాణ బతుకమ్మలను, నిరాధారణకు విస్మరణకు గురైనటువంటి చరిత్రను ప్రపంచానికి చాటి మరి అనేకమైనటువంటి విస్మరణకు గురైనటువంటి ప్రాతస్మరణీయులను, తెలంగాణ ప్రాతస్మరణీయులను ఇవాళ ప్రతి వ్యక్తి కూడా స్మరించుకునే విధంగా చేసినటువంటి తెలంగాణ నేటి తరం రుద్రమ్మ మరి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క గారు ఏ కార్యక్రమం ఎత్తుకున్నా కానీ వారు విజయవంతం అయ్యేదనక దాన్ని వదిలిపెట్టలేదు. అలాగే ఇవాళ ఉపాధ్యాయ లోకం కూడా అనేకమైనటువంటి సమస్యలతోటి ఉన్నారు. ఈ ఉపాధ్యాయుల సమస్యలు చాలామంది ఏమనుకుంటారంటే ఊర్లలో వీళ్ళకేంది ఉపాధ్యాయులు బాగా జీతాలు వస్తున్నాయి, మంచి సుఖమైనటువంటి ఉద్యోగం అని చాలా మంది అనుకుంటుంటారు. ఇది ఒక అపోహ ఉండింది. కానీ మీకు తెలియనటువంటి చాలా ఇబ్బందులు ఆ వ్యవస్థలో ఉంటవి.
అవి లోతుగా ఆలోచించే వాళ్ళకు, లోతుగా చూసే వాళ్ళకే చాలా అవి అర్థమవుతుంటుంటాయి. ఇందాక ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మోడల్ స్కూళ్ళు ప్రిన్సిపాల్ గారు చెప్పినారు, కేజీబీవీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినారు. మమ్మల ఏది ప్రతి గ్రామంలో ఉండేటువంటి వాళ్ళను మన ఆ ఉపాధ్యాయులను వాళ్ళకు ఉండేటటువంటి 3 ఉంటారు. గెజిటెడ్ హెచ్ఎంలు ఉంటారు, స్కూల్ అసిస్టెంట్ ఉంటారు, ప్రైమరీ స్కూల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. ఈ ఉపాధ్యాయుల యొక్క సమస్యలను ప్రతి సంఘం కూడా వింటున్నాం. ఇప్పుడు 52 సంఘాలు ఉన్నాయి ఉపాధ్యాయుల పక్షాన పోరాడేటటువంటి. కానీ ఏ సంఘం కూడా చాలా మట్టుకు సమస్యలను సమస్యలుగానే చూస్తున్నవి, ఓటు రాజకీయంగా చూస్తున్నవి, ఎమ్మెల్సీ కావడం కోసమే చూస్తున్నవి తప్ప ఉపాధ్యాయుల సమస్యలపైన చిత్తశుద్ధిగా కృషి చేయడం లేదు. ఒక ఉద్యోగి అసలు ప్రభుత్వ ఉద్యోగం కోరుకునేదే నాకు దిగిపోయిన తర్వాత మంచిగా ఏది పెన్షన్ వస్తే ఆ పెన్షన్ మీద బతకచ్చు అనుకుంటారు. కానీ ఇలా ప్రభుత్వాలు ఆ పెన్షన్ తీసేసి సిపిఎస్ అనే దాన్ని తీసుకొచ్చినాయి. అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్. మా ఉద్యోగంలోకి వెళ్ళి కొంత కట్ చేసి వాళ్ళు వేరే షేర్సులలో పెట్టి మరి లాస్ట్కు పెన్షన్ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక ఉపాధ్యాయునికి కానీ ఉద్యోగికి కానీ జీపీఎఫ్ ద్వారా పాత పెన్షన్ ఉండాలి, అది తీసేసిండ్రు. ఇవాళ సిపిఎస్ రద్దు కోసం కూడా మా ఉపాధ్యాయులు కొట్లాడుతున్నారు. మరి ఉద్యోగి దిగిపోయిన తర్వాత ఆయనకు వెంటనే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసినటువంటి ఉపాధ్యాయునికి దిగిపోయిన వెంటనే అతనికి వాళ్ళ ఇంట్లో ఉన్న బిడ్డకు పెళ్లి చేసుకుంటుంటాడు, లేకుంటే ఏదైనా అప్పులుంటే కట్టుకుంటుంటాడు, సుఖమైనటువంటి జీవితాన్ని కోరుకుంటుంటాడు. కానీ ఒక్క బెనిఫిట్ కూడా రావడం లేదు. నిన్నటికి నిన్న ఫేస్బుక్లలో మనం చూస్తాము, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి దిగిపోయినటువంటి ఒక ఉపాధ్యాయుడు, సీఎం గారు నాకు చాలా కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, హార్ట్ ఫెయిల్ అయింది, మీరు కనుక బెనిఫిట్స్ విడుదల చేస్తే నేను బతకగలుగుతా, లేకుంటే నేను చనిపోతున్నా అంటే ఇప్పటికీ విడుదల కాలేదు. నిన్న ఉపాధ్యాయుడు చనిపోవడం జరిగింది. ఎంత ఘోరం చూడండి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడి దేశానికి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని వేలాది మందిని తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయుడు దిక్కుచోతని స్థితిలో చనిపోతుండు. ఇవన్నిటిని మరి కూలంకషంగా గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి జాగృతి పెట్టిన కాని నుండి కూడా ఉపాధ్యాయుల యొక్క సమస్యలను వారు సావధానంగా వింటూ వస్తున్నారు. మరి ఈ సమస్యలపైన తప్పకుండా మనం ఒక పెద్దన్న పాత్ర పోషించి వీళ్ళకు ఉపాధ్యాయుల లోకానికి అండగా నిల్చోవాలి. ఏ ప్రాంతం అయితే అభివృద్ధి చెందాలని, ఏ విద్యార్థులైతే అభివృద్ధి చెందాలని వాళ్ళ జీవితాన్ని తారబోసి వాళ్ళ సొంత పిల్లల్లాగా మరి అనుకొని బోధిస్తున్నారో వాళ్ళకు తప్పకుండా అండగా ఉండాలని వారు ఒక ప్రయత్నం చేసిండ్రు. అదే తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్. ఇవాళ ఏది 53వ సంఘంగా వచ్చింది. కానీ నంబర్ 1 సంఘంగా అన్ని సమస్యలను సాధించే విధంగా వారు నిర్ణయాలు, వారి యొక్క కార్యాచరణ ఉంటుంది అని మేము ఆశిస్తున్నాము. నిజంగా ఇవ్వాలనైతే ఎగ్జిట్ టీచర్లు అనే వాళ్ళు ఉన్నారు. ప్రతి స్కూళ్ళల్లో ఒకటే స్కూల్ ఉంటుంటుంది, ఇద్దరే ఉపాధ్యాయులు ఉంటుంటారు. అందులో ఒకైనా ఆ సీనియర్ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుగా పనిచేయాల్సి ఉంటుంటుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంటుంది. అనేకమైనటువంటి మెసేజ్లకు రిప్లై ఇవ్వాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి అడిగిన దానికి కూడా వారు రిప్రజెంటేటివ్ చేస్తూ 40 సబ్జెక్టులను వారు బోధించాల్సినటువంటి ఉంటుంది. ఇట్లాంటి చాలా సమాజానికి అర్థం కానటువంటివి చాలా ఉంటవి. ఏదేమైనప్పటికీ ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఒక విద్యార్థిని నా కొడుకు కన్నా కూడా గొప్పగా తీర్చిదిద్దాలని పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ లోకానికి, వాళ్ళ సమస్యలకు నేను వెన్నుదన్నుగా ఉంటా. వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా ఇప్పిస్తూ ఈ సమాజానికి ఉపాధ్యాయులే ఒక దిక్చూచుగా ఉండే విధంగా నేను సపోర్ట్ చేస్తానని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని తెలంగాణ జాగృతి టీచర్ ఫెడరేషన్ ఏదైతే వారు ప్రారంభిస్తుండ్రో, లాంచ్ చేస్తుండ్రో దానికి ఉపాధ్యాయులు అంతా కూడా గొప్పగా ఇస్తుంది. వారికి మా ఉపాధ్యాయులు అందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ స్ఫూర్తి కలకాలం కొనసాగి ఒక ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా బతికి ఇంకా తను రెట్టింపు ఉత్సాహం పనిచేసి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి వారు కృషి చేస్తారని కోరుకుంటూ మరి ఈ ఉపాధ్యాయ సంఘం తప్పకుండా ఒక నంబర్ 1 ఉపాధ్యాయ సంఘంగా ఎదుగుతుందని తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, వర్ధిల్లాలి ఉపాధ్యాయుల ఐక్యత. టీజేఎస్ఎఫ్, టీజేటీఎఫ్ వర్ధిల్లాలి. తెలంగాణ టీచర్ ఫెడరేషన్ వర్ధిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అక్క. తానిపర్తి తిరుపతిరావు గారు 2 నిమిషాలు మాట్లాడాలంతే. టీఎఫ్ ఏర్పడినటువంటి సందర్భంగా ఉపాధ్యాయులకి శుభాకాంక్షలు. అసలు తెలంగాణ జాగృతి నిర్మాణానికి పునాదే ఉపాధ్యాయులు.
ఎందుకంటే ఆ రోజు 10 జిల్లాలు ఉన్నటువంటి వాటిని ఇంకొక 2 జిల్లాలు అదనంగా మంచిర్యాల అండ్ నాగర్ కర్నూలు వారు చేయడం జరిగింది. ఆ సందర్భంగా కమిటీలు వేసినప్పుడు ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఇట్లా అన్ని జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులు ఎవరంటే మా టీచర్లే. సో కనుక టీచర్లతో బంధం అనేది కవిత గారికి ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో కొన్ని 15-16 సంవత్సరాలుగా టీచర్లతో పెనువేసుకుపోయినటువంటి బంధం. మరి ఇందాక జాడిసినన్న చెప్పిన 53 సంఘాలు ఉన్నాయి. మరి 53 సంఘాలు ఉన్నప్పుడు 54వ సంఘం ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఈ సందర్భంగా ఏంటంటే ఎన్ని సంఘాలు ఉన్నా కూడా కొన్ని సంఘాలకేమో స్ట్రెంత్ లేదు మాట్లాడదామంటే, కొన్ని సంఘాలకేమో స్ట్రెంత్ ఉండి కూడా వాళ్ళు మాట్లాడలేకపోతూ ఉన్నారు, తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేమంతా కూడా జాగృతిలో పనిచేసినటువంటి ఒక కార్యకర్తలుగా మరి మీరంతా చూస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఒక ఫైర్ బ్రాండ్గా ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి నాయకురాలు ఎవరైనా ఉన్నారు అంటే కవిత గారే. మరి వారి ఆధ్వర్యంలో ఒక ఉపాధ్యాయ సంఘాన్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే తప్పనిసరిగా ప్రభుత్వం మెడల్ వంచి ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో ఉపాధ్యాయుల యొక్క హక్కులను అన్నిటి కూడా సాధించుకోవడం వీలైతే అనేటువంటి ఉద్దేశంతోనే మేమందరం కలిసి కూడా వారికి విన్నవించడం జరిగింది. అక్క మీరు ఉపాధ్యాయ సంఘాన్ని కూడా ప్రారంభించండి, అనేక అనుబంధ సంఘాలను చేసి ఉన్నారు కనుక మీరు ప్రారంభించినట్టయితే తప్పనిసరిగా ప్రభుత్వం దిగి వస్తుంది మా సమస్యలపైన అని చెప్పేసి కోరడంతోనే వారు ఈరోజు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిండ్రు. వారికి నా యొక్క కృతజ్ఞతలు. కవిత గారు ఒక 2 నిమిషాలు మాట్లాడు. అందరికీ నమస్కారం. నా పేరు కవిత. నేను మెదక్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షురాలు, అదేవిధంగా టీచర్ యూనియన్ అధ్యక్షురాలు. అక్కతో ఉన్న అనుబంధాన్ని బట్టి నిజంగా టీచర్స్ కోసం ఒక యూనియన్ ఏర్పాటు చేయడం అనేది చాలా గ్రేట్ విషయము. ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ టీచర్లతోటి ముందుకు సాగాలి, టీచర్ల సమస్యల కోసం పోరాడాలి అని వచ్చిన ఒక గొప్ప ఆలోచన అక్క ఇది. అంటే ఎన్ని చెప్పినా ఎన్ని పోరాటాలు చేసినా టీచర్లకు చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి. ముఖ్యంగా నవేడేస్ అయితే అసలు మేము పాఠాలు చెప్తున్నామా, ఆన్లైన్లో ఉన్నామా అనేది ఒక డాక్యుమెంటేషన్ పొజిషన్ ఉంది. పోగానే ఎఫ్ఆర్ఎస్, మాకు ఎఫ్ఆర్ఎస్, పిల్లలకి ఎఫ్ఆర్ఎస్, తర్వాత ప్రతిదీ నింపడము, ఫోన్లు ముట్టొద్దంటాం పిల్లలతోటి, వాళ్ళతో ఫోన్లలోనే అన్ని యాప్లు ఉంటాయి. మొత్తము అంటే డిజిటల్ మయమైంది. అంటే ఇందాక ఫ్రెండ్స్ తోటి అనుకున్నప్పుడు పిల్లలలోకి కళ్ళల్లోకి పక్కాగా చూసి ఒక ఆత్మీయంగా చదువు చెప్పే రోజులు లేవు, అన్నీ డిజిటల్ మయమైపోయి. అంటే మంచిదే టెక్నాలజీ, కానీ మరీ ఎక్కువైపోయి మాకు ఇబ్బందులే గురి చేస్తున్నారు. అంటే అవే కాకుండా చాలా విషయాలు, ఈ పిఆర్సీ విషయం కావచ్చు, తర్వాత టెట్ విషయం కావచ్చు. ముఖ్యంగా అయితే టెట్ సుప్రీంకోర్టు మొన్న తీర్పిచ్చింది, దాన్ని మేము టీఎస్యూటీఎఫ్గా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ ప్రభుత్వం తరఫున వేయించడం జరిగింది, బాగా పోరాటం చేసి. దీన్ని కూడా అక్క గమనించాలి. ఏంటంటే టెట్టు 2010 కన్నా ముందు ఉన్న వాళ్ళకి లేదు అనేది ఒకటి ఉండే. ఆఫ్టర్ 2010 అయితే అపాయింట్మెంట్ టెట్ తోటే జరిగింది. కానీ ఇప్పుడైతే టెట్టు లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ముందే రాజీనామా చేసేయాలని ఒక పెద్ద తీర్పు. అది నిజంగా టీచర్లలో అల్లకల్లోలం అవుతున్న ఒక పరిస్థితి. దాని గురించి కూడా అక్క గుర్తు చేయాలి. డిఏల విషయం అయితే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఇంకా పిఆర్సీ, ఇవన్నీ రకరకాల విషయాలు అక్క నోటీస్కి అవన్నీ ఉన్నాయి. ఇంకా కూడా ముందుకు సాగాలి. ముఖ్యంగా టీచర్లను నాట్ ఓన్లీ కేజీబీవీలు కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. వాళ్ళైతే నిజంగా అంటే స్త్రీలు మాత్రమే మొత్తం నడుపుతారు. వాళ్ళు పొద్దున సాయంత్రం రాత్రి అంతా వాళ్ళే నడుపుతూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చే జీతాలు కానీ వాళ్ళకి ఇచ్చే అలవెన్సెస్ కానీ అన్నీ తక్కువని. వాళ్ళను కూడా నిజంగా కేజీబీవీని పెద్ద ఎత్తున జ్ఞాపకం చేసుకోవాలి ఈ సందర్భంగా. అంతేకాకుండా ఈ మోడల్ స్కూల్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, మైనారిటీస్ కానీ ఏవి చూసినప్పటికీ అన్ని సమస్యలతో కొట్టాడుతున్నవే. వాటన్నిటిని ఒక అక్క గొంతుకతో పోరాడితే ఆ బలమే వేరని ఆశిస్తూ, మరి అక్క టీచర్ల తరపున పోరాడాలని ముందుకు రావడం, ముఖ్యంగా ఇది అక్క ఉద్యమం అనేది టీచర్లకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందాక అన్నట్టు ఎన్నో యూనియన్లు ఉన్నప్పటికీ ఒక 3-4 ఉన్నాయి పెద్దవి. ఆ 3-4 వాటికన్నా కూడా అక్కది ముందుండాలని. అలా ముఖ్యంగా అక్క ఒక మాట అన్నది, ఉమెన్స్ ఎక్కువగా మన యూనియన్లో చేరేటట్టు చేయాలని. ఏ యూనియన్ ఉన్నా నామమాత్రంగా స్త్రీలు ఉంటారు, కానీ మన యూనియన్లో స్త్రీలు చాలా ముందుకు రావాలని నేను ఆశపడుతున్నా అనేది అక్క మాట ఉంది.
నిజంగా అది చాలా సంతోషకరమైన విషయం. టీచర్ల పర్సంటేజ్ చూస్తే కూడా 70% లేడీసే ఉంటారు, 30% జెంట్స్ ఉన్నారు. అయినప్పటికీ అన్ని ఏ ఉద్యమానికి రావాలన్నా జెంట్సే రావడం, లేడీస్ ఇంట్లో ఉండడం జరుగుతుంది. మరి అక్క నాయకత్వం వహిస్తే ఖచ్చితంగా అందరు స్త్రీలు ముందుకొస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అక్క. వేదిక మీద ఉన్న గౌరవనీయులు తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ అన్న గారు, అట్లనే యునైటెడ్ పూల్ ఆఫ్ రెంట్ చైర్మన్ కన్వీనర్ గారు గౌరవనీయులు బొల్ల శివశంకర్ గారు, తమ్ముడు జనరల్ సెక్రటరీ నవీనాచారి గారు, మా ముస్తఫా గారు మైనారిటీ చైర్పర్సన్, అట్లనే మన వేదిక మీద ఉన్నటువంటి అన్న వీరభద్రరావు గారు ఫౌండర్ ప్రెసిడెంట్, తను తెలంగాణ జాగృతి టీచర్ ఫెడరేషన్కి. తిరుపతి అన్న చెప్పినట్టు నాకు జాగృతి పెట్టినప్పటి నుంచి జాగృతి సంస్థను బలోపేతం చేయడంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులే పాత్ర పోషించిండ్రు. చాలా సందర్భాల్లో చాలా జిల్లా అధ్యక్షులుగా, చాలా మండలాధ్యక్షులుగా, గ్రామ స్థాయిలో కూడా ఉపాధ్యాయులు పనిచేసి చాలా బలమైనటువంటి సెక్షన్ జాగృతి యొక్క భావజాలాన్ని, మన సంస్కృతి యొక్క ప్రత్యేకతని తీసుకొని వెళ్ళిండ్రు. ప్రత్యేకించి ఎప్పుడైతే కోటి బతుకమ్మల జాతర అనౌన్స్ చేసినామో ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తు, మొత్తం తెలంగాణ టీచర్ జేఏసీ అనే ఉద్యమంలో ఏదైతే పెట్టుకున్నామో ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలతో బతుకమ్మలు ఆడించి, మీకు ఎందుకక్క స్కూళ్ళలోనే మేము మీకు కోటి బతుకమ్మలు చేసిస్తామని నెల రోజులు కూడా కోటి బతుకమ్మ జాతరలు జరిపినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరీ ప్రత్యేకించి అన్న వీరభద్రరావు అన్న ఒక 12 ఏళ్ళ కింద పెట్టిండ్రు నాకు ప్రపోజల్, అక్క మనము జాగృతి టీచర్స్ ఫెడరేషన్ పెట్టాలక్క అని. ఆనాడు అన్నకి చెప్పిన, అన్న ఇది సందర్భం కాదు అని అనుకుంటే మరి ఏ టైంలో అనుకున్నాడో కానీ సందర్భం వచ్చింది, విచిత్రమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు టీచర్స్ ఫెడరేషన్ పెట్టాల్సినటువంటి అవసరాన్ని కూడా గమనిస్తున్నాం. సో వీరభద్రరావు అన్న మీ యొక్క దూరదృష్టికి మరి ధన్యవాదాలు. అప్పుడెప్పుడో రిజిస్టర్ చేసి పెట్టిండ్రు, ఇప్పుడు ఫౌండర్ ప్రెసిడెంట్గా అన్న ఉన్నారు, అన్న అధ్యక్షులుగా మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గణపురం దేవేందర్ గారు, జాడి సీనన్న గారు, తానిపర్తి తిరుపతిరావు గారు, కేజీబీవి సుజాత గారు, మాట్లాడినటువంటి కవిత గారు, మరి ఇక్కడ మిత్రులందరినీ కూడా మనము ఒక అడ్హాక్ కమిటీగా వేసుకొని ఇవాళ తెలంగాణ జాగృతి టీచర్ ఫెడరేషన్ ప్రారంభిస్తున్నాం. ఫెడరేషన్ అనే పదం ఉందంటే అర్థం ఏంటంటే లైక్ మైండెడ్ మిగతా సంఘాలన్నిటితో కూడా కలిసి పనిచేస్తామని అర్థం. అందులో లాంగ్వేజ్ టీచర్స్ ఉంటారు, ఉర్దూ టీచర్స్ ఉంటారు, అట్లానే ఇప్పుడు హెడ్ మిస్టర్ సంఘం ఉంది, హెడ్ మాస్టర్ సంఘం ఉంది, పీఈటీల సంఘం ఉంటుంది, ప్రైవేట్ టీచర్ అసోసియేషన్స్ ఉంటాయి. సో అందరినీ కూడా కలుపుకొని పనిచేయడానికి ఈ ఫెడరేషన్ ఆవిర్భవించిందని మీ అందరికీ తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నా ఫేవరెట్ టీచర్ జయశంకర్ సార్, ఆయన మనకు మొత్తానికి తెలంగాణ అందరికీ టీచర్గా మారి తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి అన్యాయాలన్నింటినీ కూడా ఆయన రాసిపెట్టి లెక్కబెట్టి మనందరికీ నేర్పి మనందరినీ ఉద్యమంలో ముందుండేలాగా చేసిండ్రు. మరి ఆయన స్ఫూర్తితోని ముందుకొచ్చినటువంటి టీచర్లందరూ కూడా నిజంగా పేగులు తెగేదాకా కొట్లాడినరు, పిల్లలకు అర్థమయ్యేలాగా పాఠాలు చెప్పిండ్రు. ఆనాడు ఆంధ్ర నిర్బంధంలో కూడా మన మ్యాప్ మనకు సపరేట్గా బోర్డుల మీద వేసినటువంటి టీచర్లు ఉన్నారు, జయ జయ హే తెలంగాణ పాటలు పాడించినటువంటి టీచర్లు ఉన్నారు, తెలంగాణ పేరు మీద క్విజులు పెట్టి పిల్లల్లో తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసినటువంటి టీచర్లు ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి విధాలుగా తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో టీచర్ల పాత్ర మరవలేందని మళ్ళొకసారి నేను తెలియజేస్తూ, మరి ఇవాళ అంత గొప్పగా మన రాష్ట్రాన్ని సాధించడంలో భూమిక పోషించినటువంటి ఉపాధ్యాయుల యొక్క సంక్షేమాన్ని, వారి యొక్క గౌరవాన్ని, వారి యొక్క హక్కుల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఒక సమాజంగా మనందరి మీద కూడా ఉంటుంది. మరొక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ లాగా పనిచేస్తున్న తెలంగాణ జాగృతికి ఈ బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టీచర్ హ్యాపీగా ఉంటే స్టూడెంట్ హ్యాపీగా ఉంటాడు, స్టూడెంట్ హ్యాపీగా ఉంటే మొత్తం ఇల్లు హ్యాపీగా ఉంటుంది, సమాజం హ్యాపీగా ఉంటుంది. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఇందాక కవితమ్మ చెప్పినట్టు అసలు టీచర్లకు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్క యాప్ పెట్టి రాగానే ప్రతి స్టూడెంట్కు అటెండెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ వేయాలి, టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ చేసుకోవాలి, మిడ్ డే మీల్స్ ఎంతమంది తిన్నారో ఫోటోలు తీసి పెట్టాలి, ఎన్ని తలకాయలు ఉన్నాయని 20 మంది తలకాయలు ఉంటే పెడితే తర్వాత ఒకవేళ పొరపాటున ఇంకో 10 మంది పిల్లలు వచ్చిర్రు అనుకోండి, మళ్ళీ ఆ ఫోటో అప్లోడ్ చేయరాదు. అంటే మళ్ళీ వీళ్ళే దానికి కూడా జవాబు ఇచ్చుకోవాలన్నట్టు, ఎంతమంది తిన్నారు, ఎన్ని గ్రాముల ఫుడ్ అయిపోయింది, ఎన్ని గ్రాముల బియ్యం పెట్టినాం, ఎన్ని గ్రాముల అన్నం ముడిచింది ఇవ్వాలా. అంటే ఒక్కొక్క పిల్లవాడికి 6 రూపాయలు ఇస్తారు 1 నుంచి 5వ తరగతి, తర్వాత 8 రూపాయలు ఇస్తారు, 10వ తరగతి పిల్లలకు కొంచెం ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ 10 మంది మిస్ అవ్వడం ద్వారా ఆ బిల్లు ఆ వంటలు వండే వాళ్ళకి రాదు, వాళ్ళకి ఇబ్బంది. అంతకుముందు ఎట్లుండే అంటే టీచర్లు పాపం
ఈ మొత్తం కూడా మిడ్ డే మీల్ స్కీమ్ వాళ్ళని కూడా వీళ్ళే దగ్గరికి పిల్లల కోడళ్ళ వాళ్ళని కూడా కాపాడుకొని వాళ్ళు మంచిగా వండి పిల్లలకు పెట్టేటట్టు అనేక రకమైన సర్దుబాట్లు మనం గవర్నమెంట్ స్కూల్లో చేసుకుంటూ కూడా ఉపాధ్యాయులు నడిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే అన్నీ ఆన్లైన్ చేసే వరకు ఎవరిని కాపాడలేని పరిస్థితి, అసలు పాఠం చెప్పేదానికన్నా ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ పని అయిన ఎక్కువ అనేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ పరిస్థితి నుంచి ప్రభుత్వం వాళ్ళని మినహాయింపు ఇవ్వాలి. కొంత సిబ్బందిని మనము అంతకుముందు ఇచ్చినట్టు సిబ్బందిని కొంచెం పెంచుకుంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేసే సిబ్బందిని పెంచుకోవడం అన్నది మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. అట్లనే ఉపాధ్యాయులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వెంటనే పిఆర్సీని ప్రకటించాలి. పెండింగ్లో డిఏలు ఇంకా 5 డిఏలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా మాట్లాడి ఒక డిఏ రిలీజ్ చేసినప్పుడు ఇంకా ఒక 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. అంతేకాకుండా మన పెండింగ్ బిల్స్ ఉపాధ్యాయులే చాలా రకాల బిల్స్ పెండింగ్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే హెల్త్ కార్డ్స్ ఉపాధ్యాయులకు లేకపోవడం అన్నది చాలా దారుణమైన విషయం. హెల్త్ కార్డ్స్ మీద తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులదైతే చెప్పుకోరానటువంటి బాధ ఉన్నది. ఎందుకంటే రిటైర్ అయ్యేటటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా ఖచ్చితంగా పిల్లగాని పెళ్లి చేద్దామనో, ఒక పాపకి ఏదైనా బిజినెస్ పెట్టిద్దామనో, లేకపోతే ఇల్లు కట్టుకుందామనో కొంచెం లంప్సమ్ ఒకటేసారి వస్తుందని పాపం రకరకాలుగా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే ఏది కూడా రానటువంటి పరిస్థితి. అంతకుముందేమో గవర్నమెంట్ని బ్లేమ్ చేసిండ్రు, బీఆర్ఎస్ గవర్నమెంట్ని. కానీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడో అన్న బిల్లులు వచ్చేటివి, అప్పుడో ఇప్పుడో అన్న ఈ రిటైర్మెంట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయగలిగినాం. కానీ ఇప్పుడైతే కేవలం 1వ తారీఖు జీతం వేస్తున్నది ప్రభుత్వం, మిగతా బంద్ పెట్టిండ్రు. అది కూడా ఈ కేజీబీవీలకైతే గత 2 నెలలుగా దసరాకు జీతం లేదు, దీపావళికి జీతం లేదు. మొత్తం మహిళలు పనిచేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఆడపిల్లలు చదువుకునేటటువంటి ఇన్స్టిట్యూషన్స్. దీనిలో చాలా దారుణంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను వెంటనే డిమాండ్ చేస్తున్నా, దీపావళి పండగ లోపన్న మా ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషాన్ని నింపండి. వెంటనే కేజీబీవీల జీతాలు రిలీజ్ చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి ఒక కార్యాచరణ మనం అందరి గురించి మాట్లాడతాం. ఇవాళ కేజీబీవీ టీచర్లు కూడా సేమ్ పని చేస్తారు వేరే టీచర్లు చేసినట్టు, కానీ వాళ్ళకు మాత్రం జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇది చాలా దారుణం. తప్పకుండా వారిని ఇమీడియట్గా మనము అందరితో సరిసమానంగా వచ్చేటట్టు రెగ్యులరైజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం కేజీబీవీలు, గురుకులాలు, మోడల్ స్కూల్స్లో ఆడపిల్లల హాస్టల్స్ ఉంటే పొద్దుగాలంతా పాటలు చెప్పిన టీచర్లే రాత్రి కూడా హాస్టల్ చూసుకునే పరిస్థితి. సో చాలాసార్లు 1-2 సార్లు నైట్ డ్యూటీస్ కూడా రెగ్యులర్ టీచర్స్కి ఇస్తారు. ప్రాబ్లం ఏమవుతుందంటే రెగ్యులర్ టీచర్లకు పాఠాలు ఎట్లా చెప్పాలో తెలుస్తుంది, కానీ హాస్టల్ మెయింటైన్ చేయడం కష్టం. కాబట్టి హాస్టల్ మెయింటైన్ చేయడానికి కేర్ టేకర్ వ్యవస్థ ఉండాలి, వార్డెన్ వ్యవస్థ ఉండాలి. దానికి సపరేట్గా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం గురుకుల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను కూడా వాళ్ళకి ఇప్పుడు సొసైటీ నుంచి జీతాలు ఇస్తున్నాం. అట్లా కాకుండా ప్రభుత్వ ట్రెజరీ నుంచి 010 అనేటటువంటి జీవో కూడా పెండింగ్ ఉన్నది. మోడల్ స్కూల్స్ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది. త్వరితగతిన అది క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం జీపీఎఫ్లు పెండింగ్ ఉన్నాయి చాలా, వాటిని కూడా పే చేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ జాగృతి నుంచి ప్రారంభించినటువంటి ఈ టీచర్స్ యూనియన్లో అన్ని రకాల పాఠశాలను, ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, ప్రైవేట్ టీచర్స్, పీఈటీలు అందరినీ కూడా కలుపుకొని పోతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రధానంగా ఏంటంటే అంతకుముందు పెన్షన్ స్కీమ్ ఒకటి ఉంటుండే, దాన్ని రద్దు చేసి న్యూ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిందే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అది కొనసాగుతూ ఉంది. దాన్ని రద్దు చేసి మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వైపు వెళ్ళవలసిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరొక అంశం, సీఎం గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఏమంటారంటే మన ఒలింపిక్స్ తెచ్చుకోవాలి తెలంగాణకు అంటారు. ఒలింపిక్స్ తెచ్చుకోవాలి కరెక్టే, మరి పాఠశాలలలో ఒక్క దగ్గర కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ లేరు, పీఈటీలు లేరు. మొదలంటూ అక్కడ పిల్లలకు మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ పాఠాలు చెప్తేనే ఒలింపిక్ స్థాయిలో మనం క్రీడాకారులను ప్రొడ్యూస్ చేయగలుగుతాం. కాబట్టి పీఈటీలను తక్షణమే రిక్రూట్ చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే ట్రైబల్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ 40 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడ కూడా జీతాలు వస్తలేవు. వాటిని రిలీజ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిన్న మేము టీచర్స్ ఫెడరేషన్ పెడతామనగానే సర్వశిక్ష అభియాన్ నుంచి వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టుకొని నా ఫోన్ను బంబాడి చేస్తున్నారు మెసేజ్లతోని. సర్వశిక్ష అభియాన్ వాళ్ళకు అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఛాయ్ తాగినంత సేపట్లో ఇస్తా నేను జీతాలని చెప్పి. మరి ఇంకా ఛాయలు ఎన్ని తాగినో 2 ఏళ్ళ నుంచి నాకు తెలియదు సీఎం గారు, కానీ తొందరగా సర్వశిక్ష అభియాన్ వాళ్ళకు మాత్రం జీతాలు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నా. ఇంకా ఘోరం ఏంటంటే ఊరికిద్దరు సాక్షర భారత్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉండే,
వాళ్ళనందరినీ కూడా తీసేసిండ్రు ముఖ్యమంత్రి గారు. అంటే ఆ గ్రామంలో విద్యకు సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థను కూడా కుప్పగూలే విధంగా చేసినారు ముఖ్యమంత్రి గారు. ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా టెట్ ఎగ్జాము ప్రమోషన్స్కి కంపల్సరీ అని పెట్టిండ్రు. దీంతో ప్రాబ్లం ఏమవుతుందంటే ఓ మ్యాథ్ టీచర్ ఉంటే ఆయన 20 ఏళ్ళకి వెళ్ళి మ్యాథ్స్ చెప్తుంటాడు, ఆయనకి టెట్ పెడితే పాపం అన్ని సబ్జెక్టులలో రాయాలి మళ్ళీ, అంటే ఫ్రెష్గా మొత్తం చదువుకోవాలన్నట్టు మళ్ళీ స్టూడెంట్ లెక్క. సో చాలా ఘోరం ఉంది పరిస్థితి. సో నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 2010 కన్నా ముందు రిక్రూట్ అయినటువంటి టీచర్స్కి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి దయచేసి. ఇచ్చినట్టయితే టీచర్స్ అందరికి కూడా ప్రమోషన్స్లో కంఫర్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మా ఆడబిడ్డలకు సంబంధించి కేజీబీవి దసరా దీపావళి సంబంధించిన జీతాలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ, మరి ఒక కొత్త ఉపాధ్యాయ సంఘం వచ్చిందంటే పాత వాటిని అన్నింటినీ కూడా కలుపుకొని పోయే సంఘమే ఇది తప్పితే అందరికీ కాదని చెప్పి ఒంటరిగా పనిచేసే సంఘం కాదు. ఎప్పుడైనా జాగృతి 10 మందితో కలిసే పనిచేసింది. ఫ్యూచర్లో కూడా ఉన్న ఉపాధ్యాయ సంఘాలందరం కూడా కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రత్యేకించి వచ్చినటువంటి రాజ్ కుమార్ గారికి, ఇతర మిత్ర బృందానికి అందరికీ కూడా నమస్కారాలు. ప్రెస్ మిత్రులందరూ ఇంత లాంగ్ ప్రెస్ మీట్ భరించినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. పిల్లలకు సామాజిక బాధ్యత నేర్పించాలి కదా. నేను ధర్నా ఉంది, బంద్ ఉంది అంటే ఏం బంద్ అన్నాడు, బీసీల కోసం అడుగుతున్నాం అన్నాడు. బీసీల కోసం ఎందుకు అడుగుతున్నాం అన్నాడు. అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లా ఉంటుంది అంటే, అరే మరి అందరికీ రావాలి కదా ఈక్వల్ ఆపర్చునిటీ అంటే, అవును రావాలి అని, మరి నేను రావాలా అన్నాడు, రమ్మన్నా వచ్చిండు. సో సోషల్ ఆబ్జెక్టివ్, సోషల్ లెసన్ అనేది పిల్లలకు ఇంపార్టెంట్. సమాజంలో మనం కోరుకునేటటువంటి పని మన ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి. ఇంట్లో ఉన్న మా వాళ్ళందరూ కూడా అర్థం కావాలి, పోరాటం చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని. సో అందుకే వచ్చిండు తప్పితే ఏం లేదు. చిన్నోడు 20 ఏళ్ళు 21 ఏళ్ళు, సో అప్పుడే ఇంకా పాలిటిక్స్లో పార్టిసిపేట్ అయ్యే ఏజ్ కూడా రాలే. థ్యాంక్ యూ. ఇది చాలా దారుణం అండి నిజంగా. ఎంత ఘోరం అంటే భారతీయ జనతా పార్టీ ఇక బీసీలను ఎంత తక్కువ అంచనా వేస్తున్నారు అన్నది వారి యొక్క ఈ చర్యతో అర్థమవుతున్నది. ఇవ్వాల్సిన వాళ్ళే బంద్లో పాల్గొంటున్నారు. అట్లా రాదు, ఖచ్చితంగా 42% అయితే అట్లా రాదు. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు అక్కడ మోడీ గారిది మైనారిటీ గవర్నమెంట్ ఉన్నది. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద, నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో 8 మంది బీజేపీ ఎంపీలు మీరు రాజీనామా చేస్తే 42% రిజర్వేషన్ బీసీలకు నడుచుకుంటూ తెలంగాణకు వస్తుంది, ఉట్టికి కూడా రాదు. కానీ ఆ త్యాగాలు చేసడానికి బీజేపీ ఎంపీలు సిద్ధంగా లేరు. వాళ్ళ త్యాగాలకు తయారైతేనే జరుగుతుంది. మీరు ఆ త్యాగాలకు తయారయ్యేటట్టు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా మేము ఒకటే డిమాండ్ చేసినాం, కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే తెలంగాణ వస్తుందని చెప్పినాం. ఆనాడు కొంతమంది ప్రజాప్రతినిధులు జూపల్లి కృష్ణారావు గారు లాంటి వాళ్ళు రాజీనామా చేస్తేనే ఎప్పటికప్పుడు హీట్ పెరిగింది. కేశవరావు గారు లాంటి వాళ్ళు రాజీనామాలు చేసి వచ్చి బీఆర్ఎస్లో చేరితేనే హీట్ పెరిగింది. తద్వారానే తెలంగాణ వచ్చింది. అంటే అది ఒక సందర్భం తెలంగాణ ఏర్పాటులో. ఇవాళ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ రావాలంటే బీజేపీ నాయకుల త్యాగాలతోనే అసాధ్యమవుతుంది. ఖచ్చితంగా 8 మంది బీజేపీ ఎంపీలు డిమాండ్ చేయాలని తెలంగాణ జాగృతి తరఫున, రిజైన్ చేయాలని తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తాం. సారీ, ఏమొస్తుంది ధర్నా చేస్తే? చేసి అలసిపోయినాం ధర్నాలు. బీసీలం ఆడ ఈడ అన్ని చోట్ల ఎన్ని పోరాటాలు చేసినాం. కాకపోతే పొలిటికల్ ప్రాసెస్ ద్వారానే రావాలి కదా, ఎందుకంటే ఎన్ని కోట్లకు పోయినా అడ్డుపడతా ఉన్నది. అల్టిమేట్గా పార్లమెంట్లో చట్టం కావాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. అది జరగాలంటే రాజకీయ ఒత్తిడి పెరగాల్సిందే. అట్లా రావాలంటే మరో తెలంగాణ బీసీ ఉద్యమం రావాల్సిందే. దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మేము పోయేటటువంటి మొత్తం జనంబాట యాత్రలో కూడా ఎక్కడికక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా కలుస్తున్నాం అందరితో పాటు. ఈ అంశాన్ని కూడా పదే గుర్తు చేస్తాం ప్రజలకు. అందరం ఏకమై పోరాటం చేస్తేనే ఈ రిజర్వేషన్ సాధించుకోగలుగుతామని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయ్యో, మా కోటరీతోనే డీల్ చేయలేక లొల్లి అవుతుంది నాకు. వాళ్ళ కోటరీతో నాకెందుకు ఇప్పుడు కొత్త పంచాయతీ లేనిపోంది. వద్దులేబ్బా, నాకు సంబంధం లేని ఇష్యూ అది. కొండ సురేఖ అక్కనే మళ్ళీ చెప్తుంది ఎప్పుడన్నా ఇంట్రెస్టింగ్గా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.